నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ సభ్యత్వ నమోదులో దూసుకుపోతున్న గాజువాక తెలుగు తమ్ముళ్లు. సభ్యులకు సంక్షేమంతో పాటు పార్టీలో సముచిత స్థానం కల్పించడమే తమ లక్ష్యమన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. దీపం పథకం నిర్వహణపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. అర్హులైన ప్రతి ఒక్కరికి 3 ఉచిత సిలిండర్లు అందజేస్తామని వెల్లడి. రాష్ట్రంలోని వైసీపీ శ్రేణులపై పోలీసులు అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి జగన్. అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే ఊరుకునేదే లేదని హెచ్చరిక. 32వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కార్పొరేటర్ కందుల నాగరాజు. తమ వార్డును దక్షిణ నియోజకవర్గంలో మోడల్ వార్డుగా తీర్చిదిద్దడమే ధ్యేయమని స్పష్టం. ఇక వివరాలు చూస్తే, తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. సభ్యత్వ నమోదు ద్వారా కార్యకర్తకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. జీవీఎంసీ 67వ వార్డు కొత్త గాజువాక హైస్కూల్ రోడ్లో వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా జరుగుతోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, చంద్రబాబు పాలన తీరుకు ఆకర్షితులై చాలా మంది సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు, వార్డు నాయకులు రంగా, సింహాచలం, రాము తదితరులు పాల్గొన్నారు. కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆదుకోవాలి. అందరి కోసం మనం ఉండాలి, మన కోసం అందరూ ఉండాలి. అందరి కోసం పార్టీ కోసం మనం. ఈరోజు మనం ఇచ్చేటువంటి 100 రూపాయలు ఎవరైనా ప్రమాదంలో ఏమైనా అవుతే వారికి ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు రావాలి అని ఒక ఆలోచన. అందుకనే దీంట్లో సభ్యులుగా చేరితే మళ్ళీ ఈ డబ్బులు కూడా కార్యకర్తలు, నాయకులకి ఎవరైతే సిద్ధాంతపరంగా ఆలోచన చేస్తారో వాళ్ళకి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడైనా సరే నాయకులను ఎన్నుకునేటప్పుడు కూడా ఈరోజు నాకు ఈ పేరు వచ్చిందంటే, ఈ గౌరవం దక్కిందంటే, ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నాకు గౌరవం దక్కిందంటే అదంతా మీ యొక్క సలహే, మీ యొక్క ఆశీర్వాదం. మన రాష్ట్ర అధ్యక్షులు మన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలందరూ కూడా మనకి ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ చేసి, ఎలాగైతే మన ఎలక్షన్లో స్టేట్ రికార్డు ఇచ్చారో అలాగే 60 అవార్డు నుంచి కూడా అత్యధికంగా సభ్యత్వం చేయాలని చెప్పి నేను అందరినీ చేసి చూపిస్తానని చెప్పి నేను అందరినీ కోరుతాను మీ అందరి సహకారంతో. మరి ఎందుకంటే 90,000 మెజార్టీ ఇచ్చిన తర్వాత మనం దానికి మించి కూడా సభ్యత్వం చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అప్పుడే మన ఎమ్మెల్యే కూడా అక్కడ గౌరవం ఉంటుంది. రాష్ట్రంలో న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని రక్షించాలని పోలీసులను కోరుతున్నానని, అలా కాదని అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే ఎంత మాత్రం ఊరుకునేదే లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలీస్ శాఖను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అక్రమ అరెస్టులకు విషయంలో అవసరమైతే వైఎస్ఆర్సీపీ లీగల్ ఎయిడ్ ఏర్పాటు చేస్తుందన్నారు. తప్పు చేసిన పోలీసులపై బాధితులు ప్రైవేట్ కేసులు వేసేలా చూస్తామన్నారు. జమిలీ ఎన్నికలు జరిగితే తామే మరలా 2027 అధికారంలోకి వస్తామని, వచ్చిన వెంటనే తప్పు చేసిన పోలీసులను చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. అధికారులు రిటైర్ అయినా మళ్లీ రప్పిస్తామన్నారు. పక్క రాష్ట్రం పోయినా కూడా వదిలేది లేదని, సప్త సముద్రాలు దాటి వెళ్లినా వెనక్కి రప్పించి చట్టం ముందు నిలబెడతామన్నారు. అనుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.
ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బి లాంచ్డ్. ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది. అదొకటే కాదు, ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. గిమిలి అని అంటున్నారు. అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం. అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విశాఖపట్నం అభివృద్ధికి ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా దృక్పథంతో ఉందని, అతి కొద్ది రోజుల్లోనే కార్యాచరణ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన సిఐఐ 4వ జోనల్ స్థాయి సమావేశంలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో ప్రధాన అంశాలను సిఐఐ సభ్యులకు వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే నాటికి జిల్లాలోని అన్ని అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం చెప్పారని కలెక్టర్ గుర్తు చేశారు. నగర పోలీస్ కమిషనర్ శంకాబ్రత్ బాగ్చి పాల్గొని మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు అన్ని రకాల నిబంధనలు పాటించాలని, ప్రజలు ఉద్యోగులతో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలని చెప్పారు. పెందుర్తి నియోజకవర్గం 96వ వార్డు లోపల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. జీవీఎంసీ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై పీలా శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న పలు సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు తాము వెన్నుదన్నుగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలు అధికారులు లేదా తమకు తెలియచేయవచ్చునని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 7,60 కోట్ల డెవలప్మెంట్ వర్కులకి భూమి పూజ కార్యక్రమం తీసుకున్నాం. గత 3.5 సంవత్సరాల్లో అలుపెరగకుండా పోరాటం చేస్తూ ప్రజా సమస్యల మీద ఏదో చేయాలన్న తపనతో పనిచేస్తున్న వ్యక్తులు వీరంతా. శ్రీను గారి ఆధ్వర్యంలో మరి ఆ భగవంతుడి దయతో, ఆ వెంకన్న ఆశీస్సులతో మా కూటమి అధికారంలోకి రావటం, మరి ఆ వెంకన్న ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి గతంలో కూడా మేము పీలా గోవింద్ గారు, పీలా శ్రీను గారు, నేను పార్టీలు వేరైనా ఈ వెంకన్న సన్నిధి బాగుండాలి, రోడ్లు బాగుండాలి అని ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం. అదే స్ఫూర్తితో పీలా శ్రీను గారు కూడా ఇప్పుడు ఇక్కడ దగ్గర 80 లక్షలతో ఒక వాకింగ్ ట్రాక్ రోడ్డు ఒకటి ఈరోజు పెట్టడం, మళ్ళీ ఇదే కాకుండా పైన ఘాట్ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ అన్నీ కూడా సైడ్ వాల్స్ అన్నీ పెట్టి బ్రహ్మాండమైన డెవలప్మెంట్కి శ్రీకారం చుట్టారు. మనస్ఫూర్తిగా పీలా శ్రీనుకి. దక్షిణ నియోజకవర్గంలో 32వ వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. అల్లీపురం నేరేళ్ల కోనేరు జంక్షన్ నుండి చావులమదం రోడ్డు వరకు 20 లక్షల వ్యయంతో భూగర్భ నీటిపారుదల వ్యవస్థ పైప్ లైన్లను పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు అభివృద్ధి, స్థానిక ప్రజల సంక్షేమం కోసం తాను అహర్నిశలు కృషి చేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో తాను సఫలమయ్యానని, అలాగే తన సొంత నిధులతో కూడా చాలా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాను చేస్తున్న మంచి పనులకు ప్రజల నుంచి అన్యూహ స్పందన వస్తుందన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తమ వార్డు అభివృద్ధికి ఇతోధికంగా సహకరిస్తున్నారని చెప్పారు. ఆయన సేవలు మరువలేనివని అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకుల సహకారంతో వార్డును మరింత అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మరి ఈరోజు 32వ వార్డులో యూజీడీ వర్క్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ గతంలో కూడా మనం ఇదే ప్రాంతంలో సుమారు 40 లక్షల రూపాయలతో తారకరామ కాలనీ, అల్లీపురం నేరేళ్ల కోనేరు, అల్లీపురం మార్కెట్ రోడ్డు, అలాగనే మిగతా ప్రాంతాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఆపడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి మరి ఎమ్మెల్యే గారి చొరవతోనే మరి నేను కౌన్సిల్లో కూడా తీర్మానం చేయించి
20 లక్షల రూపాయలతో అల్లిపురం నేరల్ కోనర్ జంక్షన్ దగ్గర నుండి ఇటు చావులమదంకి వెళ్ళే రోడ్డు వరకు కూడా ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషదాయకం. అలాగనే మరి నేరల్ కోనర్ ప్రాంతం అంతా కూడాను గతంలో చేసినప్పుడు కూడా యూజీడీ వరకు దాన్ని ఎక్కడ కూడా కనెక్ట్ చేయలేకపోవడం వల్ల మరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని వెంటనే ఇది చేసిన వెంటనే దాన్ని కనెక్ట్ చేయడం వల్ల అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అటు జన సైనికులు కానీ వీర మహిళలు కానీ కూటమి నాయకులు కానీ అలాగనే మరి ముఖ్యంగా మరి నారా నాగేశ్వరరావు గారు, కందుల రాజశేఖర్ గారు, మా మంత్రి శాలివాహన్ గారు, తర్వాత మరి కొట్నాల రమేష్ గారు, నీలబాబు గారు, తర్వాత మిగతా మిత్రులందరూ రావడం, అలాగే కాంట్రాక్టర్ చక్రవర్తి గారు కూడా మంచి వ్యక్తి, ఆయన కూడా చాలా ఫాస్ట్గా చేస్తారని మాట ఇచ్చారు. అది కూడా త్వరగా చేయాలి, ఎందుకంటే ఇక్కడ పండగ కూడా ఉంది, వినాయకుడి పూజ కార్యక్రమం ఉంది. మీరు త్వరగా చేసి పెట్టి మాకు ఈ అందుబాటులో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరికి దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అందించబడనని జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ పేర్కొన్నారు. గ్యాస్ సబ్సిడీపై ప్రజలు ఆందోళన చెందవద్దని ఈకేవైసీ చేయడం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతోందని తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో దీపం పథకంపై జాయింట్ కలెక్టర్ పత్రికా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దీపం పథకం కింద అర్హులకు ఒక ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు పారదర్శకంగా ఉచితంగా అందించబడనని తెలియజేశారు. ఈ పథకం కింద అర్హులను గుర్తించుటకు ఆధార్ నెంబర్, రేషన్ కార్డు లేదా బియ్యం కార్డు నెంబర్, ఆధార్ నెంబర్తో లింక్ చేయబడిన బ్యాంకు ఖాతా నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్ మొదలగు వ్యక్తిగత సమాచారాలు తప్పక కలిగి ఉండాలన్నారు. కొంతమంది వినియోగదారులు ఆధార్ కార్డ్, బియ్యం కార్డ్ మరియు గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నప్పటికీ ఆధార్ లింకు చేయబడిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండకపోవడం, మరికొందరు ఆధార్ కార్డ్, ఆధార్ లింక్డ్ బ్యాంకు ఖాతా, గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నప్పటికీ బియ్యం కార్డు లేకపోవడం వలన లబ్ధి చేకూరదని తెలిపారు. ఈ పథకం అమలులో లబ్ధిదారులు గ్యాస్ డీలర్ వద్ద లేదా గ్యాస్ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్ ద్వారా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చునని అన్నారు. ఈకేవైసీ అంటే రైస్ కార్డ్, లబ్ధిదారుని ఆధార్ కార్డు అని సంబంధిత గ్యాస్ కనెక్షన్తో అనుసంధానం చేయటమని చెప్పారు. ఈ నెల 1 నవంబర్ రోజు ఆనరబుల్ సీఎం గారు శ్రీకాకుళం జిల్లాలో దీపం 2 పథకం అని లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకం కింద సంవత్సరానికి 3 చెప్పిన ఉచితంగా ఈ గ్యాస్ సిలిండర్ బెనిఫిషరీస్కి ఇవ్వడం జరుగుతున్నాయి. ఈ లబ్ధిదారుకి యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ అంటే అర్హతలలో లబ్ధిదారులు యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉంటే, తర్వాత ఆధార్ కార్డు ఉంటే, రైస్ కార్డు ఉంటే, ఈ 3 అర్హతలు ఉంటే లబ్ధిదారులకి ఉచితంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రొసీజర్ అయితే అంతకుముందు కూడా ఏదైతే వాళ్ళు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసేవాళ్ళు సేమ్ బుకింగ్ మెథడ్ ఫాలో చేస్తూ వాళ్ళ డీలర్తో డైరెక్ట్గా మాత్రం లేదంటే ఆన్లైన్ ద్వారా ఆర్ మొబైల్ నెంబర్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్ చేసిన వెంటనే వాళ్ళకి విదిన్ 24 hours to 48 hours వాళ్ళ ఇంట్లో డెలివరీ చేయడం జరుగుతుంది. డెలివరీ టైంలో వాళ్ళు ముందు పేమెంట్ చేయాలి, తర్వాత బెనిఫిషరీ అకౌంట్లో విదిన్ 24 to 48 hours ఈ ఏదైతే అమౌంట్ పే చేశారో అది మొత్తం 100% అమౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ బెనిఫిషరీ బుక్ చేసిన తర్వాత బెనిఫిషరీకి వెంటనే ఈ ఉచితంగా గ్యాస్ సరఫరా చేస్తామని ఒక SMS కూడా బెనిఫిషరీ మొబైల్ నెంబర్కి వస్తుంది. దీనికి సంబంధించి మన జిల్లాలో కూడా గాజువాక కాన్స్టిట్యున్సీలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ చేశాము. తర్వాత అందరు డీలర్స్తో, తర్వాత ఎల్పిజి ఆయిల్ కంపెనీస్తో మీటింగ్ పెట్టి కూడా అందరికీ దీని మీద అవగాహన ఇచ్చాము. అక్రమ భూ కేటాయింపులతో చేజిక్కించుకున్న శారదాపీఠం భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఇదే విధంగా రాష్ట్రంలో ఇలాంటి కేటాయింపులు అన్ని రద్దు చేయాలని విదసం కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. శారదాపీఠం భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అధికారుల బోర్డులు పెట్టిన నేపథ్యంలో విదసం ప్రతినిధులు మరోసారి ఈ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో వెంకట్రావు మాట్లాడుతూ విదసం పోరాటానికి స్పందించిన ప్రభుత్వం పరాధీనమైన 225 కోట్ల రూపాయల ప్రజల ఆస్తిని కాపాడిందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయం పట్ల ముఖ్యమంత్రికి విదసం ధన్యవాదాలు తెలుపుతుందన్నారు. 100 కోట్ల విలువైన ఈ భూములే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, ఎస్ఐండ్ భూములు, దళితుల భూములు, ఇతర ప్రైవేట్ భూములు వైసీపీ పెద్దలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారిలో నొక్కేశారని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సరస్వతి పవర్ భూముల్లో ఎస్ఐండ్ భూములు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి ప్రకటన ఆధారంగా సర్వే చేసి అటవీ ఎస్ఐండ్ భూములు వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాజీ ఓంకార్, బూలా భాస్కర్రావు, గుడాల ఈశ్వర్రావు, మూరా మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు మనం భీమిలి మండలం కొత్త వలస గ్రామం సర్వే నెంబర్ 102, 103 దగ్గర ఉన్నాం. ఇది శారదాపేటానికి ప్రభుత్వం గతంలో కేటాయించినటువంటి భూమి కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ పెట్టినటువంటి బోర్డు దగ్గర మనం ఉన్నాం. చాలా సంతోషం, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం అధికారికంగా ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. దీంట్లో విదసం పోరాట ఫలితం అని చెప్పి మేము సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఇక రెండవ అంశం, మేము ఈ కొండ ఆ చివరి నుంచి ఎక్కి ఈ చివరి వరకు నడవడానికి మాకు 1:20 పట్టింది. సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది 15 ఎకరాలని చెప్పి ఆయనకి ఇస్తే యాక్చువల్గా ఆ ఉడా రోడ్ ఎంట్రన్స్ నుంచి వస్తే ఈ కొండ సగానికే 15 ఎకరాలు సరిపోదు. ఇక్కడికి వచ్చేసరికి 25 నుండి 30 ఎకరాలు ఉంది. ఈ శారదాపీఠాధిపతి ఇదిగో ఇక్కడే డిస్మాండిల్ చేయబడి ఉంది. ఇక్కడ ఆయన ఒక షెడ్ నిర్మించి బోరేసి ఇక్కడ వరకు హద్దు నిర్ణయం చేసుకున్నాడు. ఆయన ప్రభుత్వం కొలిసి ఇవ్వాల. సరే ఇచ్చిందో లేదో మనకు తెలియదు, రాత్రిపూట ఇచ్చారేమో ఈ అధికారులు. అంటే ఏంటి, ఆయనకి ఇచ్చింది 15 ఎకరాలు, ఇచ్చింది 15 లక్షలకి, ఆయన ఆక్రమించింది దగ్గరగా 30 ఎకరాలు ఆక్రమించాడు. ఏది ఏమైనా ఈ మొత్తం స్థలాన్ని ఈవేళ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరొకసారి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 5 నెలల పాలనలోనే 91 మంది మహిళలు, పిల్లల మీద అత్యాచారాలు జరిగాయని, అందులో 7 మంది చనిపోయారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఊసే లేకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 5 నెలల్లో మహిళలు, చిన్నారుల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. సాక్షాత్తు టీడీపీ కార్యకర్తలే దగ్గరుండి ఈ పనులు చేస్తుంటే అరికట్టకపోవడం, ప్రభుత్వమే వారికి మద్దతు అందిస్తోందని విమర్శించారు. తెనాలి, బుద్వేలు, శ్రీకాకుళంలో టీడీపీ నేతలకు సంబంధించిన వాళ్లే ఈ దారుణాలకు తెగబడ్డారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో టీడీపీ నేతలు మహిళలను తీసుకెళ్లి అత్యాచార ప్రయత్నం చేస్తే అక్కడ పనిచేసే వాళ్లు కాపాడుకునే పరిస్థితి ఉందని వైఎస్ జగన్ మండిపడ్డారు. మహిళల మీద, పిల్లల మీద అత్యాచారాలు 5 నెలలకే, అందులో 7 మంది చనిపోవడం కేవలం 5 నెలలు. ఎలాంటి దారుణమైన ఘటన జరుగుతూ ఉన్నాయనంటే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గరుండి ఈ పనులు చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించి వారిని అరికట్టాల్సింది పోయి ఏకంగా సపోర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితులు. తెనాలిలో సహానా అనే అమ్మాయిపై దాడి చేసి చంపేశారు. నేరస్తుడు ఎవరు అనంటే టీడీపీ నాయకుడే, రౌడీ షీటర్, కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ అనుంగ అనుచరుడు, చంద్రబాబు నాయుడు గారితో సహా దిగిన ఫోటోలు కండవా కప్పుతూ. బద్వేలు పట్టణంలో జరిగిన ఘటన అత్యంత దారుణం. 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. కేకలు వేసుకుంటూ అటవీ ప్రాంతం నుంచి ఆ అమ్మాయి పరుగులు తీసింది. పట్టించుకునే నాతుడు లేడు. శ్రీకాకుళంలో 2 బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టారు. చేసిన వాళ్ళు ఎవరు అనంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పిల్లలు. బర్త్డే వేడుకలు అంటూ పిలిచి ఆ అమ్మాయిలకు కూల్ డ్రింక్స్లో మత్తు పదార్థాలు కలిపి ఆ అమ్మాయిల జీవితాలతో చెలగాటలాడడం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపటి నుండి సిపిఎం, ప్రజాపోరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం విశాఖ జిల్లాలో 8 నుండి 14 వరకు ప్రజాపోరు నిర్వహిస్తుందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జగదాంబ వద్ద గల సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ బి గంగారావు, బి జగన్, పి మణి, వి కృష్ణారావులతో కలిసి ప్రజాపోరు పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ, రాష్ట్ర టీడీపీ కూటమి ప్రభుత్వాలు ధరలు అదుపు చేయడానికి ఎటువంటి చర్యలు లేవన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చర్యలు వేగవంతం చేయడంతో పాటు విద్యుత్ భారాలు భారీగా పెంచిందన్నారు. ఉచిత ఇసుక అమలు, ఖాళీ పోస్టుల భర్తీ, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 8వ తేదీ నుండి 14 వరకు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ, పాదయాత్రలు, గ్రూప్ మీటింగులు, సచివాలయాల వద్ద నిరసనలు చేపట్టి 14న ఎంఆర్ఓ ఆఫీసుల ఎదుట ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఇంటింటికి కరపత్రాల పంపిణీ, పాదయాత్రలు, గ్రూప్ మీటింగ్లు నిర్వహించి 14వ తారీఖున మండల రెవెన్యూ కార్యాలయాల దగ్గర ధర్నాలు తెలపాలని చెప్పేసి ధర్నాలు చేయాలని సిపిఎం పార్టీ పిలిపివ్వడం జరిగింది. ముఖ్యంగా మోడీ గారు 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన వేగాన్ని తీవ్రతరం చేశారు. తన బలం తక్కువైనా సరే పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం కోసం చాలా వేగంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలో అగ్రగామి సంస్థ టయోటా కంపెనీ విశాఖపట్నంలోని తమ నూతన షోరూం లక్ష్మీ టయోటాను ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హన్సు చూస్ సేల్స్ సర్వీసెస్ అండ్ యూజ్డ్ కార్స్ ప్రాజెక్ట్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ వేలాయుద్దీన్, జనరల్ మేనేజర్ మహారాజ్ ముఖర్జీ, మేనేజర్ నిఖిల్ బాబాలాడి, సీనియర్ ఆఫీసర్ చమన్ శర్మ పాల్గొని షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టయోటా కంపెనీ తమ కార్ల శ్రేణితో వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందిస్తూ అత్యంత వేగంగా కార్ల అమ్మకాలలో అగ్రగామి సంస్థగా రూపొందిందన్నారు. టయోటా ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా నూతన మోడల్స్ను మార్కెట్లోకి తీసుకువస్తుందని తెలిపారు. లక్ష్మీ టయోటా సీఈఓ రామకృష్ణ మాట్లాడుతూ విశాలమైన ప్రాంగణంలో తమ ఈ నూతన షోరూంను ప్రారంభించామని, ఈ నూతన షోరూం నందు వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలను, సేవలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ టయోటా డైరెక్టర్లు పాములపాటి రవీంద్రబాబు, పాములపాటి రాజేష్, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు, విశాఖపట్నం నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో అతి ప్రాముఖ్యమైన లేదా వరల్డ్స్ నెంబర్ 1 బ్రాండ్ అయిన టొయోటా డీలర్షిప్, ఇది లక్ష్మీ టొయోటా అనే సంస్థ వైజాగ్లో 104 ఏరియాలో ఈరోజు చాలా గ్రాండ్గా మేము లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చిన అతిథులందరికీ మా యొక్క విషెస్ మేము తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు ఈ యొక్క 3 years ఫెసిలిటీ లైక్ సేల్స్, సర్వీస్ మరియు యూజ్డ్ కార్స్, అదేవిధంగా స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఒకే చోట ఒకే ప్రెమిసెస్లో అందుబాటులో వినియోగదారులకు అందుబాటులో రావడం అనేది చాలా మేము ఒక గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే లక్ష్మీ టొయోటా అనే సంస్థ ఇది ప్రముఖ సంస్థ, వివిధ బ్రాండ్లు కలిగిన సంస్థ అనమాట ఇది. సో ఇది ఆటోమొబైల్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన టొయోటా కంపెనీ ఈ షోరూమ్ని 104 ఏరియాలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథులుగా పాల్గొన్న హ్యాన్సూ సేల్స్ సర్వీస్ అండ్ యూజ్ కార్ ప్రాజెక్ట్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ వేలాయుద్దీన్ గారు, అదేవిధంగా జనరల్ మేనేజర్ అయిన మహారాజ్ ముఖర్జీ గారు, అలాగే మేనేజర్ నిఖిల్ బాబ్లాడి గారు, సీనియర్ ఆఫీసర్ చమన్ శర్మ గారు ఈ నూతన షోరూమ్ని ప్రారంభించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో లక్ష్మీ టొయోటా డైరెక్టర్లు అయినటువంటి పాములపాటి రవీంద్రబాబు గారు, అలాగే పాములపాటి రాజేష్ గారు, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు, విశాఖపట్నం నగర ప్రముఖులు ఎంతమంది ఈ దినం మా షోరూమ్ లాంచింగ్కి విచ్చేసి ఉన్నారు. ఉపాధి కోసం పొరుగు దేశానికి వెళ్లిన వ్యక్తి అక్కడ మృతి చెందడంపై కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతిపై అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. జీవీఎంసీ 64వ వార్డు యాతపాలెం గ్రామానికి చెందిన కొప్పనాతి ఆనంద్ ట్రినిట్ టెక్నికల్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ ద్వారా ఉజ్బెకిస్తాన్కు వెళ్లాడు. అక్కడ ఆనంద్ మృతి చెందడంతో కుటుంబీకులు పెదగంట్యాడ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సదరు సంస్థ తప్పుడు వీసాతో అక్కడికి పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు పోలీస్ స్టేషన్ నుంచి కదిలే ప్రసక్తే లేదని బంధువులంతా అక్కడే కూర్చొని ధర్నా చేపట్టారు. అయితే పోలీసులు వారికి నచ్చజెప్పి ధర్నా విరమింపచేశారు. ఘటనపై విచారణ జరుపుతామని వారికి తెలియజేశారు. ఇక్కడ గాజువాక ఆటోనగర్ ఏరియా నుంచి ఏంటంటే త్రినేటి ఇన్స్టిట్యూట్ నుంచి వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఒక వ్యక్తి మా అన్నయ్యకి ఒక ఫ్రాడ్ వీసా B2 అనే ఒక ఫ్రాడ్ వీసా, ఒక ఇన్సూరెన్స్ లేని వీసాని కంపెనీకి ఇట్లాంటి ఫ్రాడ్ వీసా మీద మనుషుల్ని పంపించి అక్కడ చాలా ఇబ్బందులు గురి చేశారండి. మా అన్నయ్య అక్కడ కంపెనీ వివరాలు అంటే కంపెనీ గురించి పూర్తిగా వివరిస్తూ అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి బాగోలేవు అని చెప్పి వివరిస్తూ మాతో ఎన్నోసార్లు చెప్పుకున్నారండి. ఇదే విధంగా తనలాగా ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం జరగకూడదని చెప్పి తను ఏంటంటే ఒక ఆడియో రికార్డుని తనకున్న ఒక వెల్డర్ గ్రూప్ ఉన్నది, ఆ గ్రూప్ సభ్యులు అందరూ కలిపి అందరూ తెలుసుకుంటారు, తనలాగా ఎవరికి కూడా ఇంకొక అన్యాయం జరగకూడదని. గత రెండు నెలలు అయ్యిందండి. మా ఆయన ఉజ్బెకిస్తాన్ అని ఒక ఫ్రాడ్ వీసా మీద గాయత్రి ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళారు, త్రినేటి ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళారు. ఇప్పటికొచ్చి ఒక నెల కూడా జీతం తీసుకోలేదు, రూపాయి జీతం తీసుకోలేదు.
కంపెనీ బాగాలేదని ప్రతిరోజు ఏడ్చుకొని చెప్పేవారు. కానీ నేను రాలేకపోతున్నాను అక్కడి నుంచి అనేసి ప్రతిరోజు బాధపడుతూ చెప్పేవారు. కానీ రాలేని పరిస్థితిలో ఉండిపోవడంతో ఒక వాయిస్ మెసేజ్ ఒకటి గ్రూప్లో పెట్టారంట. కంపెనీ పొజిషన్ బాగాలేదు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, మీరు ఎవరు ఇక్కడికి రావద్దు, దయచేసి నా మాట వినండి అని ఏడ్చుకొని ఒక వాయిస్ నోట్ ద్వారా ఆయన తెలియజేస్తే అది జరిగిన తర్వాత అక్కడ వర్క్ని కూడా వేరే దగ్గరికి సైట్ మార్చేయడం జరిగింది. సింహాచలం దేవస్థానంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. అర్చనలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరంగమ శాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన పుణ్య వచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ను ప్రైవేట్ వారికి ఇవ్వాలనే టెండర్లు రద్దు చేయాలని విశాఖ పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోర్టు చైర్మన్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. ఇప్పటికే గత 39 రోజులుగా అఖిల పక్షాల ఆధ్వర్యంలో పోర్టు హాస్పిటల్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా విశాఖ పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకుడు బి జగన్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఇప్పటికైనా పోర్టు సొంత నిధులతో హాస్పిటల్ను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ను సానిగ్రామపురంలో 1984 సంవత్సరంలో 150 పడకల సామర్థ్యంతో నిర్మించారని, అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు దశాబ్దాల తరబడి 40,000 మందికి సేవలు అందిస్తుందన్నారు. అటువంటి పోర్టు హాస్పిటల్ను పీపీపీ పద్ధతిలో మల్టీ డిసిప్లైనరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా 300 పడకల నిర్మాణం కొరకు ప్రైవేట్ వారికి ఇచ్చేందుకు ప్రయత్నం చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. యాంటీ వర్కర్ పాలసీస్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే వర్కర్కు ఉన్న అతి ముఖ్యమైన సోషల్ సెక్యూరిటీ ఏంటంటే హెల్త్ కేర్. దాన్ని ఒక రిస్క్లో పెట్టి పోర్ట్ అండ్ డాక్ కార్మికులకి అందరికీ కూడా ఏంటంటే దీన్ని మా హాస్పిటల్ ఎంతో కంఫర్టబుల్గా మాకు ట్రీట్మెంట్ ఇచ్చేవారు. అక్కడ చేయలేకపోతే బయటికి రెఫర్ చేసి ఈ 40,000 మంది ఉన్నాం మేమందరూ, పోర్టు పెన్షనర్సు, ఇన్ సర్వీసు, ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ. అదేవిధంగా సిఎస్ఎఫ్ వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. సో అటువంటి పోర్ట్ హాస్పిటల్ని ఒకేసారి ఒక పెద్ద షాక్ ఏంటంటే పీపీపీ మోడ్లో ఎవరికి బయట వాళ్ళకి ఇచ్చేసి అక్కడ ల్యాండ్ సుమారు 7 ఎకరాలు ఒక ప్రైమ్ ల్యాండ్ ఉంది హైవేన అనుకొని, అది చాలా ప్రైమ్ ల్యాండ్. దాన్ని వాళ్ళకు పీపీపీ మోడ్లో ఇచ్చేద్దామని ఒక నిర్ణయం ఏంటంటే పోర్ట్ అండ్ డాక్ కార్మికులకు పెద్ద షాక్. పోర్టు హాస్పిటల్ ప్రైవేటేషన్కి వ్యతిరేకంగా గత 39 రోజులుగా జరుగుతున్నటువంటి నిరసనకు యాజమాన్యం స్పందించకపోవడం వల్ల, ఈరోజు టెండర్స్ ఓపెన్ చేస్తారని పిలుపునివ్వడం వల్ల, ఈరోజు బోర్డు మీటింగ్ ఉన్నదన్న కారణంతో ఈ విషయాన్ని యాజమాన్యం గట్టిగా వినిపించాలి మా నాడి అని చెప్పేసి ఈరోజు ఇక్కడ మహాధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. అటు పోర్టు ఉద్యోగులు కానీ, పెన్షనర్స్ కానీ, డిఎల్బీ కానీ, పూల్ వర్కర్స్ కానీ దాదాపు 40,000 మంది ఆరోగ్యం అగమ్యగోచం అయిపోతుంటే కార్మిక సంఘాలు చూస్తూ ఉండలేక ఈ యొక్క ధర్నాలు చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ సభ్యత్వ నమోదులో దూసుకుపోతున్న గాజువాక తెలుగు తమ్ముళ్లు. సభ్యులకు సంక్షేమంతో పాటు పార్టీలో సముచిత స్థానం కల్పించడమే తమ లక్ష్యమన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. దీపం పథకం నిర్వహణపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. అర్హులైన ప్రతి ఒక్కరికి 3 ఉచిత సిలిండర్లు అందజేస్తామని వెల్లడి. రాష్ట్రంలోని వైసీపీ శ్రేణులపై పోలీసులు అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి జగన్. అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే ఊరుకునేదే లేదని హెచ్చరిక. ముప్పై 32వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కార్పొరేటర్ కందుల నాగరాజు. తమ వార్డును దక్షిణ నియోజకవర్గంలో మోడల్ వార్డుగా తీర్చిదిద్దడమే ధ్యేయమని స్పష్టం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.